వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు IVF ట్రీట్మెంట్ పై 40-50% రాయితీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన్. మేడం, షాబాద్ మరి 6గురిని అన్యాయంగా చంపేసి, అంటే అన్యాయమే అనుకోవాలి, అంత పక్కింటి వాళ్ళకు కూడా తెలియకుండా 6గురిని చంపేసి తనంతట తాను మళ్ళీ సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఆ వీడియో మీరు వినే ఉంటారు. రాజ్ కుమార్ సెల్ఫీ వీడియోలో మాట్లాడిన మాటలు వింటే ఇతనికి ఇంత ఉందా బ్యాక్గ్రౌండ్, ఇంత హిస్టరీ ఉందా, ఇంత బాధపడ్డా, ఇతను ఇబ్బంది పెట్టారా, అందుకే ఇతను చంపాడా అని అనిపిస్తుంది ఒకసారి. ముందేమో క్రూరుడు, మూర్ఖుడు, వీడిని ఎన్కౌంటర్ చేయాలని అందరూ అనుకున్నాము. మరి అతను సెల్ఫీ వీడియో వింటే, మీరు ఆల్రెడీ వీడియో విన్నారు కాబట్టి, నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు, నన్ను ఇంత అప్పులు పాలు చేశారు, నేను ఇంకా బ్రతకలేను, నేను చచ్చిపోతాను, వాళ్ళందరినీ కూడా చంపేద్దాం అనుకున్నాను, ఇంకా నా భార్య పిల్లల్ని కూడా ఏంటంటే నా పిల్లలు అన్యాయం అయిపోతారు, అనాథలు అయిపోతారని నా పిల్లల్ని కూడా చంపిన, నా భార్య కూడా నన్ను అనుమానించింది, నేను ఉండగా నువ్వు అట్లా ఎట్లా వేరే అమ్మాయిని చూస్తూ ఉంటావు, అట్లా నన్ను బాగా గొడవ పెట్టుకుంది, చాలాసార్లు అడ్జస్ట్ అవ్వలేదు నాతోటి అని చెప్పేసి మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. ఒక్కసారి మరి ఇప్పుడు అతను చనిపోయాడు, అతను 6గురిని చంపి ఇతను చనిపోవడము, మరి ఎంత చేసిన అతను ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటే. సో వాట్ నవీనా, అతను బిహేవియర్ కాండక్ట్ అనేది నాట్ కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే అతనికి ఏదైనా సరే ఆవేశపరుడు అనేది తెలిసిపోతుంది. ఏంటంటే అతను బ్యాక్ స్టోరీ విన్నాను నేను. ఆ విన్న మీదట ఎక్కడా కూడా అతను ఒక ఇదిగా ఉండి నిలకడగా ఉండి తీసుకున్న నిర్ణయాలు లేవు ఎక్కడా కూడా. ఆవేశము తొందరపాటు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా సరే అనుకున్నట్టు అయిపోవాలి అతనికి, ఆ క్షణంలో అయిపోవాలి. నాకైతే అది అనిపించింది అతను మొత్తం విన్న తర్వాత. ఇప్పుడు అతను టీనేజ్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి వెంట పడడం ఏంటి, నీ వయసు ఎంత, ఆ అమ్మాయి అప్పటికే డిగ్రీ అయిపోయింది, వీడి చేసింది, స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది, భార్య ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఒక 18 years అనుకోండి, పోనీ 18 years, ఆవిడెక్కడ 6 సంవత్సరాలు పెద్దదట. మరి అయినప్పుడు నీకు ఆ ఏజ్కి అసలు పెళ్ళి ఒక స్త్రీ అవసరమా? సెకండ్ ఏంటంటే ఈవిడ అవసరమా? నీకు ఒకవేళ స్త్రీ అవసరమైతే నువ్వు వేరే చూసుకో, ఈవిడ వెంట పడటం ఎందుకు? ఓకే, నీకు ఇష్టం కలిగింది, నీకు కోరిక కలిగింది, నువ్వు పెళ్లి చేసుకోవాలని తొందరపడిపోతున్నావు, నిన్ను చేసుకోవాలనేది ఆ అమ్మాయికి కూడా ఉండాలిగా. అంటే నువ్వు బలవంతంగా లాక్కుంటావు, దౌర్జన్యం చేసి లొంగ తీసుకుంటావు. ఆ తత్వం ఏంటి అర్థమైంది ఇక్కడ. కాబట్టి ఆ అమ్మాయిని నానా అవస్థలో పెట్టి, నానా ఇది చేసి, ఆ అమ్మాయికి వస్తున్న మ్యాచ్లన్నీ చెడగొట్టి ఆ అమ్మాయిని ఒప్పించి బలవంతం. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏం చేసిందంటే ఇంట్లో వాళ్ళతో చెప్పింది, ఎందుకు వీడి ఇట్లా సంబంధాలు చెడగొడుతున్నాడు, వీడు ఏం తల పెడతాడో, ఎందుకు వచ్చిందో వీడినే చేసుకుంటాను. చేసుకుంది. సరే, బంగారంలాగా 3 సంవత్సరాలు బాగానే ఉన్నారు, పిల్లలు పుట్టారు. ఇప్పుడు 8 సంవత్సరాలు అయిందట పెళ్ళి. ఓకే, మరి 8 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు వాడు ఏం చేశాడు, ఇంకో అమ్మాయి వెనకాల, టీనేజ్ అమ్మాయి వెనకాల పడ్డాడు. అది తప్పేగా. అంటే నీకు ఏది కావాలంటే అది పొందేయాలి. ఎలా కుదురుతుంది? అది కుదరదు. ఆ అమ్మాయికి తల్లి, నాయనమ్మ ఉన్నప్పుడు మనకి కథనాలు చెప్పారు, ఈ అబ్బాయి ఏదో హెరాస్మెంట్ చేసి ఆ అమ్మాయి తండ్రిని కూడా చచ్చిపోయేలాగా చేశాడు అని. అదంతా మనకు తెలియదు. ప్రజెంట్ మనకు తెలిసిందంటే ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అక్క, తల్లి, నాయనమ్మ ఉంటున్నప్పుడు ఇతను ఏం చేశాడు, వాళ్ళ ముగ్గురిని చంపేశాడు ఆ హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని వదిలేసి. ఎందుకయ్యానంటే అతను చనిపోయే ముందు వీడియో చేసి మనకి రిలీజ్ చేసిన దాన్ని బట్టి అతను ఎంతో డబ్బు వాళ్ళకి ఇచ్చాడంట, వాళ్ళు డబ్బు అంతా తీసుకున్నారంట. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే 2 కోట్ల దాకా అతనికి అప్పు ఉంది అనేది. ఇదంతా పొలమే కానీ, డబ్బు రూపంలోనే కానీ, ఇంకో రూపంలోనే కానీ మొత్తం వాళ్ళకి ఇచ్చినట్టు, అంటే ఖర్చు పెట్టినట్టు వాళ్ళ కోసం. వాళ్ళు కూడా వాడుకున్నారు. అంటే పిల్ల కాదు, పిల్లకేం తెలియదు, పిల్లని అడ్డం పెట్టుకొని తల్లి, నాయనమ్మ ఆడిన నాటకం కదా. ఈ నేపథ్యంలో తండ్రి వల్ల ఏం పొరపాటు జరిగిందో మరి, అతను హార్ట్ అటాక్తో పోయాట. సరే, ఇక్కడ తల్లి, నాయనమ్మ కుట్ర పన్నారు, అంతా లాక్కోవాలి అని చెప్పి ఆ పిల్లని అడ్డం పెట్టుకుని, మనకి తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి లొంగలేదు. అంటే ఆ అమ్మాయిని లొంగేటట్టుగా వాళ్ళు చేయలే, బట్ డబ్బులు తీసుకున్నారు, ఆస్తి తీసుకున్నారు అనేది అర్థమవుతుంది మనకి. ఎందుకంటే పోక్సో పెట్టారు వాళ్ళు. పోక్సో పెట్టినప్పుడు దానికన్నా బిఫోరు ఆ అమ్మాయిని ఈ అబ్బాయి వాడుకున్నాడా, లేకపోతే ఇప్పుడు హత్య చేయక ముందు కూడా అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడని చెప్పారు. ఇదే ఫస్ట్ టైమా మనకు తెలియదు. ఇన్ బిట్వీన్ వాళ్ళు డబ్బు కోసమే ఆ అమ్మాయిని ఎరగాబెట్టి ఈ అబ్బాయిని రప్పిస్తూ ఉండి పెళ్లి చేస్తాం మరి ఏం చెప్పారో మనకు తెలియదు. అట్లా ఈ అబ్బాయిని లొంగ తీసుకుని డబ్బులు ఆక్కున్నారు అన్నట్టుగా అంటున్నాడు. 2 కోట్ల అప్పు ఉంది అంటున్నాడు. నీకు అక్కడ అర్థమవుతుందా? అది ఆ పిల్ల కూడా చిన్నది.
ఇక్కడ నీ భార్య అనే సరిత ఏదో పేరు, ఈ అమ్మాయిని కూడా నువ్వు నీ టీనేజ్లో ఈ అమ్మాయిని వెంటబడ్డావు. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి టీనేజ్లో ఇక్కడ వెంటబడుతున్నావు. నీకు అసలు అర్థమవుతుందా? నువ్వు వెంటబడి పెళ్లి చేసుకున్నావు, 2 పిల్లలు పుట్టారు, నీకు ఒక ఏజ్ వచ్చేసింది, నువ్వు అసలు ఎలా ఉండాలి? అప్పుడు ఆ అమ్మాయి వెంటబడటం అంటే ఇక్కడ నీ ఆస్తిపాస్తులన్నీ కూడా అనుభవించాల్సింది నీ భార్య, నీ పిల్లలు. నువ్వు బలవంతంగా దౌర్జన్యంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. నువ్వు ఇవ్వాలి. 2 మగపిల్లలు పుట్టినందుకు ఇంకా ఎంతో సంతోషంగా పాత చరిత్ర అంతా వదిలేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇది. అలాంటిది ఇవేవి నీకు కనపడకుండా మళ్ళీ టీనేజ్ పిల్ల నీ కంటికి ఎలా కనపడింది? ఆ పిల్ల మీద దౌర్జన్యం చేయాలని నీకు ఎందుకు అనిపించింది? సో ఆ క్రమంలో నువ్వు ఆస్తి అంతా పోగొట్టుకున్నావు. మరి ఇప్పుడు వాళ్ళ మీద ఎందుకు నువ్వు బ్లేమ్ చేస్తున్నావు? లాక్కున్నారు, మోసం చేశారు. మోసం చేసిన వాడిది తప్పు కాదు, మోసం పోయినోడిది తప్పు. నువ్వు ఆశపడ్డావు, అందని దానికి నువ్వు ఆశపడ్డావు. అది నువ్వు చాలా తప్పది, చాలా అక్రమం. అది ఒక చిన్నపిల్లని ఆశపడటం అనేది. ఆశపడ్డావు, నీ ఆస్తి అంతా వదిలించుకున్నావు. అక్కడ వాళ్ళ తప్పేముంది? వాళ్ళు బాగుపడాలనుకున్నారు, పిల్లల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళ తప్పేముంది? ఇక్కడ తప్పు నీది కదా. ఇక్కడ భార్య బిడ్డలకి అన్యాయం చేశానని తనే చెప్తున్నాడు. నా భార్య బిడ్డలకి నేను అన్యాయం చేశానని నువ్వు చెప్తున్నావు. వాళ్ళకి ఎలా మొహం చూపించుకోవాలని నువ్వు చెప్తున్నావు. కాబట్టి ఇక్కడ నాదంతా తీసేసుకుని మళ్ళీ నా మీద పోక్సో పెట్టారనే కోపంతో నేను వాళ్ళని చంపేశాను. నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, నేను తీర్చలేను. ఇటు చూస్తే నా భార్య బిడ్డలకి ద్రోహం చేశాను, కాబట్టి నేను వాళ్ళందరినీ చంపేశాను. అరే బాబు, నువ్వు చచ్చిపోతే బాగుండేది కదా. ఎటు ఇప్పుడు 2 కోట్లు అప్పు నువ్వు తీర్చలేవు. ఓకే, ఆ టీనేజ్ అమ్మాయిని నువ్వే మళ్ళీ పెళ్లి చేసుకోలేవు. లేకపోతే అక్కడ మోసం చేసింది వాళ్ళు అనుకున్నా నువ్వు దిగావు కాబట్టి లోతెంతో తెలుసుకోవాల్సిన కోచి నీకుంది కాబట్టి నువ్వు చూసుకోవాలి. ఈ తప్పు నీది, వాళ్ళది ఎంత మాత్రం కాదు. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు చంపుతావు నువ్వు? ఇక్కడ ఈ భార్య బిడ్డలకు తప్పు అసలు ఏమన్నా ఉందా? 1% అయినా. వీళ్ళని ఎందుకు చంపుతావు అసలు నువ్వు? వాళ్ళు బ్రతుకుంటే అమ్మాయి ఉద్యోగం చేసుకుంటుంది, ఏదో ఒకటి తిని బ్రతికి పిల్లల్ని పోషించుకుంటుంది. అంటే మేడం సైకలాజికల్ గా కొంచెం దెబ్బతిన్నాడు అతను, అంతే కదా. మాటల్లో కూడా అర్థమవుతుంది కదా, ఒక క్లారిటీ లేదు. తినడం అంటే ఎటువంటి మనిషికైనా ఆస్తిపాస్తులు పోయినాయి అంటే కొన్ని కుంగుతాడు, అది కనిపిస్తుంది అక్కడ. నాకంతే మెచ్యూరిటీ లేదు. ముందు చేసిన పనులన్నీ నీకు తెలియటం లేదా? 6గురిని ఎట్లా చంపుతావు నువ్వు? మోసపోయింది, నష్టపోయింది, బాధపడింది అన్నీ నువ్వు కాబట్టి నువ్వు పోవాలంటే అప్పుడు 2 కుటుంబాలు ఊపిరి పీల్చుకుని ఇలాంటి సైకోగాడో లేకపోతే ఇలా ఆలోచన లేనివాడో తెలివి తక్కువడో ఎవడో వీడితో పడలేరు వాళ్ళిద్దరు. కాబట్టి వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారు. పోతే నువ్వు పోవాల్సిందే. పిల్లల్ని చంపావు, ఏ తప్పు చేయని నీ భార్యని చంపావు. ఇక్కడ వీళ్ళని చంపాల్సిన అవసరం అస్సలు ఉందా? ఇక్కడ నువ్వు మోసపోయావు, తప్పు నీది. ఇప్పుడు అప్పులు వాళ్ళేం తీర్చరు, తీసేసుకున్న డబ్బులను తిరిగి వెనక్కి ఇవ్వరు. మరి నువ్వేమో బ్రతుకుండి నువ్వు తీర్చలేవు అప్పులు. కాబట్టి ఏదన్నా నువ్వు చేసుకుంటే నీ వరకే సరిపోయేది. ఇటు 2 కుటుంబాలను ఇది చేసావు కదా నువ్వు. ఆ చిన్నపిల్ల జోలికి వెళ్ళి నువ్వు అల్లరి చేసింది నువ్వు, వాళ్ళని అంటావేంటి నువ్వు? వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుని డబ్బులు ఆక్కోవాలని చూశారు. అది తప్పు అయినప్పటికీ కూడా అది అసలు తప్పు నీది ఇక్కడ. కాబట్టి 2 కుటుంబాలని నువ్వు చంపాల్సిన అవసరం లేదు, పోతే నువ్వు పోవాల్సింది. ఇక్కడ ఓవరాల్గా తప్పు ఇతందే కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే సమాజానికి ఒక ఎవిడెన్స్ అనేది ఇచ్చాడు, ఎవరి తప్పు లేదు. కాబట్టి నన్ను ఒక అనాథలాగానే దహనం చేయండి, నాకు ఎవరూ లేరు. మళ్ళీ చివరికి ఈ ఏడుపు ఎందుకు? నువ్వు సరిగ్గా ఆ రోజున మీ తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నా, ఆ టీనేజ్ పిల్ల తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నా, నీ బ్రతుకు ఇవాళ ఇలా అనాథ అని అనిపించుకునేటట్టు ఉండదు. నీకు 2 కొడుకులు దివ్యంగా చదివించుకుంటే రేపు 2 స్తంభాల్లాగా నీకు చెరో పక్కన నుంచునే పొజిషన్ ఉండేది. నీకు చేతులారా అన్నీ నువ్వే కూల్చుకున్నావు. కాబట్టి అనాథాన్ని నువ్వు అనుకుంటే అది నీ కర్మ కొద్ది నువ్వు అనాథం అయ్యావు. సో అలా అతను నన్ను అనాథగానే దహనం చేయండి అని చెప్తున్నాడు. మా 4గురిని, పిల్లల్ని, భార్యని, నన్ను. వాళ్ళు అనాథలు ఎందుకు అయ్యారు? వాళ్ళు ఏ తప్పు ఎరగని పుణ్యమూర్తులు, న్యాయమూర్తులు. వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా మా బాడీ వద్దు మాకు తీసుకెళ్ళిపోండి అన్నారు. మాకు వద్దు. మరి చూస్తూ 2 కుటుంబాలు పొట్టను మీరు ఏం సాధించావు? ఇప్పుడు జైలు నుంచి రాగానే గంటలో పని చేసేసావంటే నాకు వెంటనే ఇప్పుడు అయిపోవాలంతే. ఆ మనస్తత్వం వల్ల ఆ లైఫ్లోనే దెబ్బతిన్నాడు అతను. కాబట్టి ఇది ఒక గుణపాఠం, అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. వేసే ప్రతి అడుగు కూడా అన్ని పక్కల నుంచి ఆలోచించాలి. ఎవరికి నష్టం జరుగుతుంది? మనం ఒకసారి మాట్లాడుకున్నాం, వ్యక్తిగతంగా కానీ, చట్టరీత్యా కానీ, సామాజికంగా కానీ, ఏదైనా సరే చుట్టుపక్కల అన్ని దృష్టిలో పెట్టుకుని మనిషి ఒక అడుగు వేయాలి. మన వల్ల ఎవరికి నష్టం కలగకూడదు, దేనికి కూడా. ఆ విజ్ఞత, ఆ విచక్షణ ప్రతి పౌరుడికి ఉండాలి. థ్యాంక్ యూ.